తెలుగు సాహిత్యానికి సేవలందిస్తున్న రచయితలు, కవులను ప్రోత్సహించేందుకు విశ్వ సాహితీ కళావేదిక మరియు వేమన కవితామయం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సాహిత్య కార్యక్రమం ఘనంగా నిర్వహించబడనున్నది. ఈ కార్యక్రమంలో సాహిత్య రంగంలో ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులను పురస్కారాలతో సత్కరించనున్నారు. ఈ వేడుక మార్చి 14, 2026 ఉదయం 10 గంటలకు ఫార్మసీ సెమినార్ హాల్, శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, చిలకపాలెం, శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్తలు, కవులు, రచయితలు మరియు సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఈ సందర్భంలో 2024 సంవత్సరపు పురస్కారాలు ప్రకటించగా, జగ్గయ్యపేటకు చెందిన శ్రీ మిరప మహేష్ గారు తన రచన పడమటిది నాటకం గాను పురస్కారం అందుకోనున్నారు. అలాగే పాలకొల్లుకు చెందిన శ్రీమతి యనమదల శ్రీదేవి గారు తన రచన ఆరవ భూతంకు గాను అవార్డును అందుకోనున్నారు. అదేవిధంగా 2025 సంవత్సరపు పురస్కారాల్లో భాగంగా ప్రముఖ కవి మరియు సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు, హైదరాబాద్కు చెందిన వారు తన రచన మంటల స్నానం పుస్తకానికి గాను ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. అలాగే అనకాపల్లికి చెందిన శ్రీమతి స్వాతి కృష్ణ సన్నిధి గారు తన రచన మౌన పంజరంకు గాను పురస్కారాన్ని అందుకోనున్నారు. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో సాహిత్యాభిమానులు, నిర్వాహక బృందాలు ఎంతోమంది పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వ సాహితీ కళావేదిక చైర్పర్సన్ కొల్లి రమాదేవి గారు నాయకత్వం వహించగా, సంస్థ ప్రతినిధులు మరియు నిర్వాహకులు ఈ వేడుకను ఎంతో విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.